జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నిన్నే ప్రాణంగా నమ్మినా నన్ను నట్టేట ముంచా. డబ్బుకి ఆశపడి ఆ నీలకంఠంగాడితో చేతులు కలిపి నా పతనానికి నాంది పలికా. ఎంత చేసినా నిన్ను చంపకుండా ఎందుకు వదిలేశానో తెలుసా? నీకు నరకం అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించాలని. నువ్వు నిలువెల్లా విషం నింపుకున్న రాక్షసుడివని తెలిసినా సరే దగ్గరికి రానిచ్చాను. ఎందుకో తెలుసా? నిన్ను దూరంగా పెడితే నాలాంటి ఇంకో అమాయకురాలి జీవితాన్ని నువ్వు నాశనం చేసే అవకాశం ఉంది. నా వాళ్ళని కాదనుకుని నీతో వచ్చిన నన్ను వెన్నుపోటు పొడిచా. నీ అహంకారంతో నలుగురిలో నన్ను అవమానాల పాలు చేశా. అన్నీ తెలిసినా సరే మౌనంగా ఉన్నానంటే అది నీకు గుణపాఠం నేర్పాలనే. మై గాడ్, కళ్యాణ్ మీద ఈవిడి గారికి ఇంత ద్వేషం ఉందా? అంటే కళ్యాణ్ దేవిక గారికి అన్యాయం చేయాలని చూస్తున్నాడన్నమాట. ఇన్ని రోజులు కళ్యాణ్ గురించి నిజం తెలిసినా సరే దేవిక గారు ఓపికతో కళ్యాణ్ని చావు దెబ్బ కొట్టి గుణపాఠం చెప్పే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. ఆ నీలకంఠంతో చేతులు కలిపి నన్ను అవినీతి కుట్రలో జైలుకు పంపించా. ఎక్స్క్యూజ్ మీ సార్. మేడం, ఏంటి మేడం మత్తులో ఉన్న పేషెంట్స్తో మాట్లాడుతున్నారు? అదేంటి, నిద్రపోవట్లేదా? మత్తులో ఉన్నాడా? అదేంటి, మత్తులో ఉన్నాడా? అవును మేడం, ఇందాకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాను. ఇప్పుడప్పుడే మెలకువలోకి రారు. పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి మేడం. అంటే ఇంతసేపు నేను చెప్పిందంతా కళ్యాణ్ వినలేదన్నమాట. ఆదర్శ్, కీర్తి, కళ్యాణ్ గారు లోపలే ఉన్నారు, పద వెళ్ళి చూద్దాం. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందండి. ఇంట్లో మనం అందరం బాగుండాలని ఎంతో తప్పించే మనిషికి ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. ఆ భగవంతుడు మీకు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. గతం గుర్తుకు రాకపోతే ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తేనే భయం వేస్తుంది. ఇక నడవడం కూడా కష్టం అంటే ప్రత్యక్ష నరకమే కనిపిస్తుంది. విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరు కదా కీర్తి. భయపడాల్సిన పని లేదు. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయన తొందరలోనే మళ్ళీ మామూలు మనిషి అవుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ధైర్యంగా ఉంటే మాకు అంతే చాలు. అన్నట్టు అమ్మ వాళ్ళు ఎక్కడా? ఇక్కడే ఉంటే బాధపడతారని ఇంటికి పంపించేశాను. ఎందుకు పంపించారు? ఇలాంటి టైంలోనే కదా అందరూ మీకు తోడుగా ఉండాలి. సర్లేండి, నేను మీకు తోడుగా ఉంటాను. కన్సర్న్ చూపించినందుకు థ్యాంక్స్ కీర్తి. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటానులే. మీరు వెళ్ళండి. ఈ కళ్యాణ్ నిజమైన క్యారెక్టర్ ఏంటో బయటపడిపోయింది. మీ శత్రువు మీ పక్కనే ఉన్నాడన్న నిజం తెలిసిపోయింది. మీరు శిక్షించేలోగానే ఆ దేవుడే శిక్షించాడని అర్థమైపోయింది. సర్లేండి, ఇది మీ పర్సనల్ విషయం, నాకు అవసరం లేదు. సరే, నేను వెళ్ళొచ్చా? ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. వస్తాను. కీర్తి, వస్తాను. సరే.